ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గురువు గారు ఉన్నారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్తే అండి. ఇంటి శుద్ధి ఎలా చేసుకోవాలి? చాలా మందికి ఒక సందేహం అండి. ఎందుకంటే ఏదన్నా అశౌచం వచ్చినప్పుడు, లేకపోతే మామూలైన పండగలు రాబోతున్నాయి అన్నప్పుడు ఇల్లు శుద్ధి చేసుకుంటాం. దీనికంటూ ఒక పద్ధతి ఉందా? ఏ విధంగా మనం అది ఆచరించాలి, వివరించండి. పద్ధతి అంటే ఒక్కొక్క ఆ, సందర్భంలో ఒక్కొక్కటి. Hmm. అంటే ఏవి చేయలేనప్పుడు ఒకటి, చేయగలిగినప్పుడు ఒకటి, ఇట్లా రకరకాల. సాధారణంగా అయితే మనం మామూలుగా పుణ్యాహవాచనం అని చెప్పి చేస్తాం. ఈ పుణ్యాహవాచనం వల్ల ఏంటి అని అంటే వేద మంత్రాలతోటి నీటిని జపింపచేసి ఆ మంత్రాలతోటి నీటికి శుద్ధిని పట్టుకొని వచ్చి ఆ శుద్ధిపరచబడినటువంటి జలాలని ఇంటి అంతటా కూడాను సంప్రోక్షణ చేయటం ద్వారా ఇంటిని శుద్ధి చేసుకోవటం ఒకటి. సాధారణంగా ఎవరన్నా చనిపోయినటువంటి సందర్భం అంటే కొద్దిగా పెద్ద ఇన్సిడెంట్లు అలాంటివి ఏమన్నా జరిగాయి అనుకోండి, అలాంటి సందర్భంలో ఇట్లాంటి పుణ్యాహవాచనం చేయిస్తూ ఉంటారు. అలానే ఇంట్లో ఎప్పుడన్నా ఇల్లు తగలబడిపోయినప్పుడు కానివ్వండి, లేకపోతే ఇంట్లోకి గబ్బిళాలు వచ్చినప్పుడు కానీ, గబ్బిళం రావటం అనేది చాలా అపశకునం కింద అన్నమాట, అశుభం కింద. ఎప్పుడు కూడా ఇంటికి రామచిలక వస్తే చాలా గొప్ప విషయం. అయ్యో, ఇంటికి రామచిలక వచ్చిందంటే అదృష్టం పట్టినట్టు. అలానే ఇంట్లో గబ్బిలాలు వచ్చినాయి అంటే మీకు ఏదో కీడు. అలాంటి సందర్భాల్లో మనం సాధారణంగా పుణ్యాహవాచనం చేయిస్తాం. మరి అన్నిటికీ పుణ్యాహవాచనం అని మరలా ఇవన్నీ అంతా చేయించడం అంటే కష్టమైనటువంటి విషయం కదా. అందుకని సాధారణంగా ఎవరైనా పిల్లలు పుట్టారు, అది కూడా ఒక రకమైన అశౌచం కిందే లెక్క. పురుడు వచ్చింది అని చెప్పి అంటాం కదా. ఆ పురుడు వచ్చినటువంటి సందర్భంలో కూడా ఇంటికి శుద్ధి చేస్తారు. ఆ శుద్ధి చేసేటప్పుడు సాధారణంగా పసుపు నీళ్లలో పసుపు కలిపి ఆ పసుపు నీళ్ళు అంతా చల్లుకొని మనం వాడినటువంటి వస్తువులు వాటన్నిటి మీద పసుపు నీళ్లు చల్లుకోవటం. వీటన్నిటికన్నా అత్యుత్తమమైనటువంటి ఇంటి శుద్ధి ఏమిటి అంటే గోమయంతో శుద్ధి చేసుకోవటం. అంటే ఆవు పేడని నీళ్లలో కలిపి దాంతో ఇల్లు చక్కగా చేసుకోవటం. పాతకాలంలో అయితే శుభ్రంగా ఇల్లు అలికేవారు. అంటే మట్టి నేల అది ఉండేది కాబట్టి ఇప్పుడు అది మనకంత కుదరదు కాబట్టి ఇది అంతా ఇప్పుడు టైల్స్ గీల్స్ మార్బుల్స్ ఇవన్నీ ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో అది కుదరదు కనుక ఈ గోపంచకమును గోమయం ఈ రెండింటిని కలిపి ఆ రెండింటిని జల్లుకోవటం వల్ల ఎటువంటి క్రిమి కీటకాదులు ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయని అలాగా ఆ విధంగా కూడాను ఇంటిని శుద్ధి చేసుకుంటూ ఉంటారు. వీటితో పాటు సాంబ్రాణి వేసుకోవటము, ఇవన్నీ కూడాను ఏంటంటే అటు శాస్త్రబద్ధంగా ఉన్నటువంటి విషయాల లేదా ఆరోగ్య రీత్యా పనికొచ్చేటువంటి విషయాల అంటే అన్నిట్లో కూడా ఆరోగ్య సంబంధమైనటువంటివి విషయాలే దాగి ఉన్నాయి వీటన్నిటిలో కూడా. మీకు పుణ్యాహవాచనంలో ఒక్కటే మీకు మంత్రం అనేటువంటి మాట తప్పితే మిగిలిన వాటి అన్నిట్లో కూడా మీరు పసుపు తీసుకోండి, ఆవు పేడ తీసుకోండి, వీటన్నిటిలో కూడాను, లేకపోతే ధూపం వేయటం కానీ, కల్లుప్పు అది దిష్టి దోషానికి వేస్తారు. అది దిష్టి దోషం, శుద్ధిలో అది నాకు తెలిసినంత వరకు లేదు. మరి సాధారణంగా దిష్టి తీసే సందర్భంలో కల్లుప్పు వాడటం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాగే వీటన్నిటి ద్వారా ఎటువంటి క్రిమి కీటకాదులు ఇలాంటివి రాకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే శుద్ధి అనేది జరుగుతుంది. గ్రహణం అప్పుడు కూడా ఇల్లు మనం అప్పుడు కూడా దర్భలు వేస్తారు సాధారణంగా. ఈ దర్భ వల్ల కూడా శుద్ధి అవుతుందని మన పుణ్యాహవాచనం అని చెప్పా కదా. ఆ పుణ్యాహవాచనంలో ఎక్కువ ఉపయోగించేటువంటి దర్భలోను మామిడి మండలు అవి ఉపయోగిస్తారు. అవి వేసి వాటితో చేస్తారు. వీటితో పాటు మీకు ఇంకా కొద్దిగా పైకి వెళ్తే ఉదక శాంతి అని ఉంటుంది. ఆ ఉదక శాంతిలో చాలా గొప్ప ప్రక్రియ. నీటిని అంతా కూడాను చక్కగా అభిషిక్తం చేసి ఆ నీటిని మంత్రిస్తారు. ఆ నీటి పైన ఈ దర్భలు అవి పెట్టి కొండలో నీళ్లు పెట్టి దాని మీద ఈ దర్భ పెట్టి, సాధారణంగా 2 సందర్భాల్లో ఎక్కువ మంది వాడేది. ఒకటి పిల్లలకి ఉపనయనం చేసే సందర్భంలో ఒకటి, తర్వాత శ్రీమంతం చేసేటప్పుడు ఆడవాళ్ళు. ఈ రెండు దీనిలో ఎక్కువ మంది వాడేటువంటిది ఉదక శాంతి. ఉదక శాంతి సుమారు అది చాలా పెద్ద ప్రక్రియ, సుమారు 45-50 నిమిషాల దాకా పడుతుంది.
పుణ్యావాచనం 10-15 నిమిషాల్లో అయిపోతుంది మీకు. ఉదక శాంతి ద్వారా ఈ విధంగా చేసుకుంటూ ఉంటారు. అది ఇంకాస్త శ్రేష్టమైందని. ఆ ఉదక శాంతి అయిపోయిన తర్వాత దాంతోటి స్నానం చేస్తే ఆ నీటితోటి చాలా మంచిగా ఉంటుంది. అంటే సాధారణంగా చేసుకునే గృహశుద్ధి అయితే కొంతమంది ఇప్పుడు వారం వారం చేసుకుంటూ ఉంటారు. శుక్రవారం అంటే గురువారమే కొంతమంది శుభ్రపరచుకుంటూ ఉంటారు. అదే కొంతసార్లు ఏంటంటే పండగలు ఉన్నప్పుడు మాత్రమే చేస్తాం. అలా 1 నెల 2 నెలలు అంత పెద్ద పండగలు ఉండవు ఒక్కోసారి. అలాంటప్పుడు ఎప్పుడెప్పుడు చేసుకుంటే మంచిదండి? వాటికి అట్లా నియమాలు నిబంధనలు అంటూ ఏం లేవండి. మనకి ఏదన్నా ఇల్లు బాగాలేదు అనుకున్నప్పుడు చేసుకోవడం అంతే. మీరు ఇల్లు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అని అంటే ఎప్పుడు అంటానికి ఏమనుంది, మనకి ఇల్లు ఈ రోజు బాగాలేదు అనుకోండి, రోజుకు 4 సార్లు అయినా చేయొచ్చు మనం. బాగుంది పర్వాలేదులే అంటే ఏదో 2 రోజులకో 3 రోజులకో చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఎక్కువగా చూసేది ఏంటంటే ఒకప్పుడు ఇల్లు మొత్తం కడగటం ఇవన్నీ చూసాం. ఇప్పుడు అంతా మాప్ పెట్టేస్తున్నారు చాలా మంది. అంటే ఇంకా దాంతోనే చేసేస్తున్నారు, మరి ఏం చేస్తారు. కానీ ఆ అవకాశాలు లేవు కదా. కానీ ఇది ఈ వైదికమైనటువంటి ప్రక్రియలు అయితే ఇవండి మామూలుగా శుద్ధి కోసం వాడేటువంటి. నమస్కారం. థ్యాంక్ యూ.